వీళ్ళు హర్యానాకి చెందిన ఒక కపుల్. వాళ్ళ పేర్లు వచ్చేసి సునీత అండ్ రాకేష్ అగర్వాల్. వీళ్ళ స్టోరీ ఏంటంటే వీళ్ళకి పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది కానీ ఇంకా పిల్లలు లేరు. అంతేకాదు వీళ్ళు ఒక 5 times IVF ని కూడా ట్రై చేసారంట. బట్ అయినా అవన్నీ వర్కౌట్ కాలే. అంతే, ఇంకా ఏముంది తెలుసు కదా, అన్ని సంవత్సరాల నుంచి ఇంకా పిల్లలు లేరంటే సొసైటీ అండ్ ఫ్యామిలీ ఎట్లా చూస్తారో మనకు తెలుసు. సేమ్ తనను కూడా అట్లనే చూస్తున్నాయంట. కొన్ని సంవత్సరాల వరకు తన మెంటల్గా ఫిజికల్గా డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళి నరకం అనుభవిస్తున్నాయంట. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత తెలిసింది ఏంటంటే అసలు ప్రాబ్లం సునీతది కాదు, ప్రాబ్లం అంతా రాకేష్ది. కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలంటే అసలు ఇన్ఫర్టైల్ సునీత కాదు, రాకేష్. ఇదంతా తెలిసినాక రాకేష్ ఆ షాక్లో నుంచి బయటకు రాలేకపోయిండు. అంతేకాదు అవమానాన్ని మొత్తం తట్టుకోలేక రాకేష్ సూసైడ్ చేసుకుని అనిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీకు లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసిన నెక్స్ట్ టైం మంచి జబర్దస్త్ వీడియో పట్టుకొని వస్తాం మీకోసం అని. సో తీసుకొచ్చేసిన అదేంటంటే వై ఇన్ఫెర్టిలిటీ రేట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా. ఈ రోజు ఈ వీడియోలో మనం అసలు మెన్స్కి ఇన్ఫెర్టిలిటీ రేట్ ఎందుకు పెరుగుతుంది, అసలు పెరగడం వల్ల ఏమైతే అని ఇంకా ఇట్లాంటి చాలా విషయాలను డిస్కస్ చేసుకుందాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకోసం మంచి మంచి కంటెంట్స్ తీసుకొస్తూనే ఉంటా. చలో మనం తొందరగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలో ఒక్కసారిగా చాలా IVF సెంటర్లు పుట్టుకొచ్చేసినాయి. ఈ రోజు మన ఇండియాలో దాదాపుగా 2 crore+ కంటే ఎక్కువ కపుల్స్ ఇన్ఫెర్టైల్స్ అంట. అంటే దగ్గర 2 కోట్ల మంది ఎక్కువ కపుల్స్కి ఇంకా పిల్లలు లేరు. అంతేకాదు ఇండియా తొందరలో ఇన్ఫెర్టిలిటీకి క్యాపిటల్ కూడా మారబోతుందంట. ఇంకా పెద్ద న్యూస్ ఏంటంటే రీసెంట్గా తెలిసిన ముచ్చటిది, మొత్తం మన ఇండియాలో ఉన్న ఇన్ఫెర్టిలిటీ కేసెస్కి కారణం మేల్ ఇన్ఫెర్టిలిటీ పార్ట్నర్సే అంట, నాట్ ఫీమేల్స్. అంటే మీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్తా క్లియర్ ఏనండి. మొత్తం ఇండియాలో ఉన్న ఇన్ఫెర్టిలిటీ కేసెస్లో 50% కేసెస్కి కారణం మన మగవాళ్ళే అంట. సేమ్ అగర్వాల్స్ కేసు లాగానే ఇప్పుడిప్పుడే చాలా మంది కపుల్స్ అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే అసలు కారణం అమ్మాయిలు కాదు అబ్బాయిలని. అంతేకాదు ఈ మేల్ ఇన్ఫెర్టిలిటీ రేట్ అనేది చాలా పెరుగుతుందంట. ముఖ్యంగా మెట్రో సిటీస్ లైక్ కోల్కతాలో అయితే 86% మేల్స్ ఈ ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారంట. ఢిల్లీలో అయితే 15% పీపుల్ ఇప్పుడిప్పుడే ఇన్ఫెర్టిలిటీ స్టేజ్కి వస్తున్నారంట. అబ్బా అప్పటి నుంచి ఇన్ఫెర్టిలిటీ అని సాగు దొబ్బుతున్నావు బ్రో. ఫస్ట్ అసలు ఆ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి చెప్పని అనుకుంటారు కదా. అయితే అండి ఒకసారి మనం ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే ఒక చిన్న లుక్ వేద్దాం. ఒక మనిషి సీమన్లో యావరేజ్ స్పెర్మ్ కౌంట్ వచ్చేసి 15 million sperms per ml ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే అలాంటి వాళ్ళని ఇన్ఫెర్టైల్స్ అంటారు. అంటే ఒక ml ఆఫ్ సీమన్లో 15 million sperms ఆర్ అంతకంటే తక్కువ. ఇప్పుడు అర్థమైందా ఇన్ఫెర్టిలిటీ అంటే? అంతేకాదు మీకు తెలుసా 30 సంవత్సరాల కింద ప్రపంచం మొత్తం యావరేజ్ తీసుకుంటే యావరేజ్ స్పెర్మ్ కౌంట్ వచ్చేసి 60 million per ml ఆఫ్ సీమన్ ఉన్నాయంట. కానీ ఇప్పుడు ఎంత తెలుసా? జస్ట్ 20 million, ఆల్మోస్ట్ 3 times తక్కువ అప్పటికిప్పటికి. అంతేకాదు ఇన్ఫెర్టిలిటీ రేట్ కన్నా జస్ట్ 5 million ఎక్కువ అంతే. సరే, అసలు ఇన్ఫెర్టిలిటీ మగవాళ్ళకు కూడా వస్తుందని ఎప్పుడు తెలిసింది? వెరీ రీసెంట్గా, అంటే 1956లో ఆ టైంలో తెలిసిందంట. అప్పటి వరకు ప్రాబ్లం అంతా అమ్మాయిలేదే అనుకుని వాళ్ళ మీద డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాయంట. అవన్నీ నేను క్లియర్గా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో, మీరు మాత్రం జాగ్రత్తగా వినండి. ఒకసారి మీరే ఆలోచించండి, దేశంలో ఇంతమంది దీనివల్ల బాధపడుతున్నారు అయినా కానీ అప్పటి వరకు అంటే 1956 వరకు దీని మీద ఎందుకు ఒక్క రీసెర్చ్ కూడా జరగలేదంటే దానికి ఆన్సర్ ఒకటి, అది కూడా చాలా చిన్నది. అదే సోషల్ ట్యాబూస్. అంటే ఇంకా అర్థం కాలే కదా. సొసైటీలో కొన్ని చేయకూడని పనులు, అంటే అవి చేయొద్దు ఇవి చేయొద్దు అని అంటుంటారు కదా, లైక్ మర్డర్స్ ఎట్సెట్రా, వాటిని సోషల్ ట్యాబూస్ అంటుంటారు. ఆ రీసెర్చ్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే దీన్ని కూడా ఒక సోషల్ ట్యాబూస్ లాగా కన్సిడర్ చేసిరంట. ప్రపంచం దృష్టిలో మేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక పెద్ద సోషల్ ట్యాబూ. మన దగ్గర ఇట్లుంటుంది కానీ కొన్ని దేశాల్లో పిల్లలు కనడం అనేది డైరెక్ట్ అబ్బాయిల మీదే ఆధారపడి ఉంటుందంట. ఒకవేళ వాళ్ళు కనుక పిల్లలు కనలేకపోతే ప్రాబ్లం అంతా అబ్బాయిల మీదనే వేస్తారంట. ఎంతలా ఎఫెక్ట్ పడుతుంది అంటే దీని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేసారు అబ్బాయిల మీద. ఒకసారి ఆఫ్రికాలో కొంతమంది ఇన్ఫెర్టైల్ పర్సన్స్ని తీసుకొని ఒక క్లినిక్కి పిలిచి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అడిగిరంట. వాళ్ళు చెప్తున్న దాంట్లో కామన్గా చెప్పేది ఏంటంటే ఒకవేళ వాళ్ళకి కనుక పిల్లలు పుట్టకపోతే వాళ్ళ సోషల్ స్టేటస్ పూర్తిగా తగ్గిపోతుందంట. చాలా డిఫరెంట్గా చూసేవాళ్ళంట వాళ్ళని. అంతేకాదు వాళ్ళ ఓన్ నేమ్స్తో పిలవాలంట. ఇలాంటి వాళ్ళకి కొన్ని కొత్త పేర్లు కూడా పెట్టి పిలుస్తారంట. లైక్ నామాడ్ అంటే నాట్ మ్యాన్ ఎనఫ్ అని దాని మీనింగ్. ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలిచి ఎగతాళి చేస్తున్నాయంట. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీస్ కలిసినప్పుడు బ్రింగ్ యువర్ వైఫ్ టు మీ, ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ అని గలీజ్గా బిహేవ్ చేసేవాళ్ళంట. ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఈ ఇన్ఫెర్టైల్స్ దగ్గరికి రానిచ్చేవారు కాదంట. ఎందుకంటే పిల్లల మీద ప్రేమతో ఎక్కడ ఎత్తుకొని పోతారేమో అని వాళ్ళ బాధ, ఎందుకంటే వీళ్ళకి పిల్లలు లేరు కదా. సో మై పాయింట్ ఈస్, ఇంత పెద్ద సోషల్ స్టిగ్మా నుంచి బయటపడడానికి అసలు కారణం అమ్మాయిల మీద నిందలన్నీ చేసేవాళ్ళంట. అంతేకాదు ఇప్పుడు కూడా ఎవరైనా ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టకుండా చనగానే వాళ్ళు ఇచ్చే ఫస్ట్ ఆన్సర్ ఒకటే ఉంటుంది, అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటుంది అని. సేమ్ ఇట్లనే అమెరికా ఫాదర్ ఆఫ్ నేషన్ అయిన వాషింగ్టన్ కూడా ఇట్లనే జరిగిందంట. వాషింగ్టన్ గారు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి పేరు మార్తా. ట్విస్ట్ ఏంటంటే తనకు ఆల్రెడీ తన ఫస్ట్ హస్బెండ్తో 4 పిల్లలు ఉండే. బట్ వాషింగ్టన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు అవ్వలే.
అప్పుడు కూడా ఆల్రెడీ తనకు 4 పిల్లలు ఉన్నాక కూడా మారతా వాళ్ళనే వీళ్ళకి పిల్లలు అవ్వాలని అంటారు సొసైటీ. ఇప్పుడు ప్రాబ్లం అంతా అమ్మాయిలదే కాబట్టి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం 1956 వరకు అమ్మాయిల మీద చేయని ఎక్స్పెరిమెంట్ లేదు. ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు అంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో అయితే ఇన్ఫర్టిలిటీ వాళ్ళ మెన్స్ సీమన్ని వాటర్లో వేసుకొని తాగితే పిల్లలు అవుతారని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఫైనల్గా సొసైటీ నమ్మాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా అవుతుందని. ఇట్లా అనుకోకుండా సంవత్సరాల నుంచి దాంట్లోనే పుట్టుమిట్టాడుతుండే, అంటే అబ్బాయిలకి ఏముండదు అమ్మాయిలకి ఉంటుందని. కానీ ఎప్పుడైతే కొంచెం ప్రపంచానికి తెలుస్తుండేనో అప్పుడు కూడా కరెక్ట్గా తెలుసుకుని కరెక్ట్ మెథడ్లో టెస్టులు చేయకపోతుండే. ఏదో కొన్ని పాతకాలపు సూపర్స్టిషన్స్ మెథడ్స్ ఉంటాయి కదా అవి చేస్తుండే. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, పీ ఇన్ పాట్ అనే ఒక మూఢనమ్మకం మెథడ్ కూడా ఉంటుంది. దాంట్లో అబ్బాయిలు యూరిన్ తీసిన కొద్దిసేపటికి దాంట్లో కనుక చిన్న పురుగుల్లాగా వస్తే ఆ అబ్బాయి ఇన్ఫెర్టైల్ అని తెలుస్తారంట. నిజం చెప్పండి, ఇట్లే కదా తెలుస్తుందా? అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి అట్లా. కానీ కరెక్ట్గా 1956లో ప్రాపర్ సైంటిఫిక్ స్టడీ జరిగింది. దాంట్లో తెలిసింది ఏంటంటే మేల్స్కి కూడా ఇన్ఫెర్టిలిటీ వస్తుందని. అంతేకాదు అసలు ఎందుకు వస్తుందని కూడా ఆ ఎక్స్పెరిమెంట్స్లో తెలిసిందంట. గైస్ ఇక్కడ నుంచి కరెక్ట్గా వినండి, మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా అసలు మేల్స్కి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయని క్లియర్గా చెప్తా. ఫస్ట్ మనందరికీ తెలుసు మేల్ బాడీలో ఉన్న టెస్టిస్లో స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతుందని. సో అక్కడ ప్రొడ్యూస్ అయిన స్పెర్మ్ కొన్ని సెమినల్ ఫ్లూయిడ్స్తో కలిసి సీమన్ని ఫామ్ చేస్తాయి. చాలా ఇన్ఫర్టిలిటీ కేసెస్లో స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ ప్రొడ్యూస్ అయిన స్పెర్మ్ సెమినల్ ఫ్లూయిడ్స్తో కలవక ముందే రిప్రొడక్టివ్ ట్రాక్లో బ్లాక్ అయిపోతుంది. దీన్నే అజోస్పెర్మియా అంటారు. ఇలా ఎందుకు అవుతుంది అంటే మళ్ళీ దానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో కొన్ని ఇంజురీస్ వల్ల లేదంటే లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ వల్ల కూడా ఇట్లా అవుతుంది. దానికన్నా ముందు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇన్ఫర్టిలిటీ అండ్ ఇంపార్టెన్స్ అంటే ఒకటి కాదు, రెండు వేరు. మళ్ళీ ఇప్పుడు అదేంటో కూడా చెప్పంటారు కదా, సరే చెప్తాం మీకోసం. ఇన్ఫర్టిలిటీ అంటే ఐడియా ఉంది కదా అందరికీ. అయితే ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్. అర్థం కాలే కదా, అంటే అనేబుల్ టు కీప్ ఎరెక్షన్స్. ఇంకా అర్థం కాలే కదా, సరే ఒకసారి ఫోటో చూడండి, ఫోటో చూసి అర్థమవుతుంది మీకే. బట్ ఇన్ఫర్టిలిటీలో ఈ ఎరెక్షన్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కానీ సఫిషియంట్ హెల్తీ స్పెర్మ్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. ఇప్పుడు అర్థమైందా ఇన్ఫర్టిలిటీకి ఇంపార్టెన్స్కి తేడా? సరే ఇప్పుడు మనం అసలు ఆ సఫిషియంట్ హెల్తీ స్పెర్మ్స్ ప్రొడ్యూస్ చేయలేకపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం. చెప్పాలంటే మళ్ళీ దీనికి కూడా చాలానే ఉంటాయి, కానీ అందులో నుంచి కొన్ని మనం రెగ్యులర్గా చేసేది చెప్తా. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ మ్యారేజెస్. ఎస్, మీరు విన్నది నిజమే, కానీ ఏం భయపడకండి, మ్యారేజెస్ అంటే అన్ని కాదు. కానీ మీరు ఎప్పుడైనా మేనరికపు పెళ్ళిళ్ళు అనే వర్డ్ విన్నారా? తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే. మేనరికపు పెళ్ళిళ్ళు అంటే ఒకే కమ్యూనిటీ వాళ్ళని లేదా అదే ఫ్యామిలీకి చెందిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం. దీనికి ఏం సంబంధం బాస్ అంటే చెప్తాను. దాని మీద కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్ కూడా జరిగినాయి, ఊరికైనా ఏం చెప్పట్లేదు ఎవరు. హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు 973 మేల్స్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళలో కొంతమంది ఇన్ఫర్టైల్స్ అని తెలిసిరంట. ఆ ఇన్ఫర్టైల్స్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళకి ఏం ఇంజురీస్ కాలే అండ్ టెస్టోస్టెరాన్స్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు ఇన్ఫర్టైల్స్ ఎట్లా అయ్యారు నాయన అంటే బికాస్ ఆఫ్ జెనెటిక్ డిలేషన్స్. ఈ జెనెటిక్ డిలేషన్స్ అంటే మేల్స్లో ఉండే వై క్రోమోజోమ్లో AZF అనే ఒక రీజన్ ఉంటుంది, అది మెన్స్ ఫెర్టిలిటీని డిటర్మైన్ చేస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే ఒకే కమ్యూనిటీ వాళ్ళని ఆరు మేనరికపు పెళ్ళిళ్ళు చేసుకుంటారో ఫ్యూచర్లో వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు ఈ AZF అనే రీజియన్ డిలీట్ అయిపోతుందంట. సో అర్థమైందా, మేనరికం పెళ్ళిళ్ళ వల్ల మీకేం ప్రాబ్లం ఉండదు, బట్ మీకు పుట్టబోయే పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఎంతైనా ఈ మేనరికం అనేది ఒక రీజన్ మాత్రమే ఈ మేల్స్ ఇన్ఫర్టిలిటీకి. ఇంకో రీజన్ ఏంటంటే లేట్ మ్యారేజెస్. ఈ లేట్ మ్యారేజ్ వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఏజ్ పెరుగుకుంటూ పోతుందో ఎట్ ద సేమ్ టైం స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గుకుంటూ వస్తుంది. రీసెర్చర్స్ ఏమంటున్నారు అంటే 20 to 25 ఏజ్ అనేది మనిషికి మంచి ఫెర్టైల్ పీరియడ్ అంట. అంటే ఆ టైంలో కనుక పెళ్ళిళ్ళు చేసుకుంటే త్వరగా పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయంట. టిల్ అది 35 years వరకు ఉంటుందంట, అదే ఆ ఫెర్టైల్ పీరియడ్. బట్ ఎప్పుడైతే 30 to 35 దాటినావో దాని తర్వాత ఆ ఫెర్టిలిటీ అనేది రోజుకు తగ్గుకుంటూ వెళ్తుందంట. 30 దాటినా కానీ ఇంకా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో తొందరగా షేర్ చేయండి, కనీసం ఈ వీడియో చూసినాక మారుతారు. అయినా మన ఇండియాలో చాలా ప్యాషన్ అయిపోయింది బ్రోస్, కనీసం 30 వస్తే కానీ పెళ్లి చేసుకోకపోవడం. ఇలా 30 దాటిన తర్వాత కూడా పెళ్లిళ్ళు చేసుకోకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఇన్ఫర్టిలిటీ ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మంది గొడవలు పడి డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేసిన దీని మీద, వై ఇండియన్ ఉమెన్ ఆర్ అన్సాటిస్ఫైడ్ అని, చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి అది కూడా. కానీ ఇప్పుడే కాదు, ఫస్ట్ అయితే ఇది ఖతం చేయండి. ఇంకో రీజన్ ఫర్ మేల్ ఇన్ఫర్టైల్ వచ్చేసి కనీసం మీరు గెస్ కూడా చేయలేరు దీన్ని, అదే మన లైఫ్ స్టైల్. అది కూడా ఒక రీజన్. మెయిన్గా గ్యాడ్జెట్స్ అనగానే రేడియేషన్ వల్ల వస్తుంది అనుకుంటారు, కానీ కాదు, ఆ గ్యాడ్జెట్స్ ప్రొడ్యూస్ చేసే హీట్ వల్ల వస్తుంది. దీని మీద కూడా మన సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిరు, ఏది కూడా ఊరికే చెప్పారు కదా, అన్ని పక్క పూస్తూ ఉంటారు మన వాళ్ళు. అదేంటంటే ఒక హెల్తీ సీమన్ని తీసుకొని దానికి 2.5 centimeters దూరంలో ఒక ఫోన్ పెట్టిరు. 2.5 centimeters ఎందుకు బాబు అంటే మనం పాకెట్లో మొబైల్ పెట్టుకున్నప్పుడు ఆ పాకెట్ నుండి టెస్టిస్ వరకు ఎగ్జాక్ట్లీ 2.5 centimeters ఉంటుంది కాబట్టి ఒక 1 hour తర్వాత ఆ సీమన్ని అనలైజ్ చేస్తే ఆ హెల్తీ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయిందంట. హీట్కి ఎందుకు క్వాలిటీ తగ్గిపోతుందంటే దానికి కూడా నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. హ్యూమన్ బాడీలో ఉన్న టెస్టిస్ ఉండే ప్లేస్ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ దగ్గర ఉన్న టెంపరేచర్ కంటే 2 to 3 degrees తక్కువ ఉంటుందంట. ఎందుకంటే గుడ్ అండ్ హెల్తీ స్పర్మ్ ప్రొడక్షన్ కోసం, అంటే అదే ఐడియల్ టెంపరేచర్ అంట దానికి.
దానికి. సో అర్థమైందా, పాకెట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టుకోవడం వల్ల దాని నుండి వచ్చే హీట్కి హెల్తీ స్పెర్మ్ ప్రొడ్యూస్ చేయలేక ఇన్ఫర్టైల్ అయిపోతున్నారంట. మీరు ఇంకా నమ్మలేని నిజమైందంటే ఒక గంట సేపు ల్యాప్టాప్ యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 3 degrees టెంపరేచర్ పెరుగుతుందంట. ఒకసారి మీరే ఆలోచించుకోండి, ఒక్కొక్కరు ఎన్ని గంటలు రోజుకి ల్యాప్టాప్స్ వాడుతున్నారో. ఫైనల్గా మెయిన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టైలిటీ వచ్చేసి స్మోకింగ్. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఒక్కటే కాదు బ్రో, చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మన టాపిక్ ఇన్ఫర్టిలిటీ కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. మిగతా దాని గురించి కావాలంటే మీకోసం దాని మీద ఒక సపరేట్ వీడియో కూడా చేస్తా. స్మోకింగ్ వల్ల ఎలా ఇన్ఫర్టైల్స్ అవుతున్నారంటే సిగరెట్లో ఉండే లీడ్ అండ్ కాడ్మియం వల్ల స్పెర్మ్ మెర్ఫాలజీ అంటే దాని షేపే మారిపోతుందంట. ఒకసారి ఇది చూడండి, ఇది నార్మల్ స్పెర్మ్ అండ్ ఇది ఆఫ్టర్ స్మోకింగ్ అబ్నార్మల్ స్పెర్మ్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒక చైన్ స్మోకర్కి అయితే ఎంత స్పెర్మ్ డ్యామేజ్ అవుతుందో అంతకన్నా ఎక్కువ ఎవరైతే పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటారో చూసినామో వాళ్ళకి ఎక్కువ అవుతుందంట. ఇంకా ఎవరైతే కోల్ మైన్స్లో పనిచేస్తారో వాళ్ళకి కానీ దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే ఇంకొకరే ఇన్ఫర్టైల్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. సరే, ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఇంకా, కానీ బాగానే చెప్పిన విజ్ఞానం వీటికి ఏం సొల్యూషన్ లేదంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటుంది కదా బ్రో, దీనికి కూడా ఉంది. స్పెర్మ్ కౌంట్ 0 ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తే కొన్ని డేస్ తర్వాత స్పెర్మ్ కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉంది, ఆ స్మోకింగ్ని కొన్ని డేస్ బంద్ చేస్తే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుందంట స్పెర్మ్ కౌంట్. లేదు కుదరదు మేము ఇట్లానే ఉంటామంటే కూడా మీలాంటి దేవుళ్ళకు సైంటిస్టులు కొన్ని ఆల్టర్నేటివ్ కూడా కనుక్కున్నారు. అవి ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా, చెప్తా. ఫస్ట్ ఇంతవరకు వీడియో చూసిరు కదా, నచ్చింది కదా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, మరి వీడియోని లైక్ చేయాలి కదా. అమ్మా ఇంత కష్టపడి వీడియో చేస్తే కనీసం లైక్ చేస్తలేరు. అట్లనే మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి. మీకు ఇంకేమైనా టిప్స్ చేస్తే కామెంట్స్లో చెప్పండి, అవి కూడా యూజ్ అవుతాయి కదా అందరికీ. సో ఫైనల్గా ఆల్టర్నేట్స్ ఏంటంటే దానికి కూడా సర్జరీస్ ఆపరేషన్స్ ఉంటాయి, మీరేం భయపడకండి. హార్మోనోథెరపీ, ఆర్టిఫిషియల్ సెమినేషన్, IVF లాంటి చాలానే ఉంటాయి. అయినా మనం జాగ్రత్తగా ఉండే జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి సర్జరీస్ ఆపరేషన్స్ అవసరం లేదు. న్యాచురల్గానే హెల్దీగా ఉంటాం, హెల్దీ లైఫ్ స్టైల్ అనుభవిస్తాం అనేది నా ఒపీనియన్. మీరేమంటారు మరి? చాలా ఇంట్రెస్టింగ్గా చూసారు కదా, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారు. ఎందుకు చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. మరి వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే సారీ ఫర్ దట్. నా ఒపీనియన్ ఎవరిని కించపరచడానికి మాత్రం అస్సలు కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే జెన్యున్ నచ్చలేదు బ్రదర్ అని కామెంట్ చేయండి. మీరు ఏం చెప్పినా నేను తీసుకోనికి రెడీ, ఎందుకంటే ఈ ఛానల్ నా ఒక్కడిది కాదు, మనందరిది. వీడియోని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి నాలెడ్జ్ ఉన్న వీడియోని రిస్క్ చేసి మరి చేసిన నువ్వు ఒక్కడిగా చూసి నాలెడ్జ్ తెచ్చుకుంటే స్వార్థం అంటారు పోదింది. సో అందరికి షేర్ చేయండి. సరే, ఎనీవేస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన పాత వీడియోలన్నీ ఎవరైతే చూడలేదో తొందరగా వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. జై హింద్.